అభివృద్ధి చేస్తాను. భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి కుప్పాన్ని అగ్రస్థానంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. నా జీవితాశయం ఒకటే, పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ. ఎక్కడ పేదవాడుంటే అక్కడ ఉంటా, మీకు అండగా ఉంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకనే ఒక్కసారి చరిత్ర కూడా మనం ఆలోచించుకోవాలి. 1989లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇక్కడి నుంచి ఇప్పుడే పెద్దలున్నారు, పిల్లలకు తెలియకపోవచ్చు చరిత్ర. నేను ఆ రోజు కుప్పానికి వస్తే నేరుగా పలమనేరు నుంచి ఒకే రోడ్డు కుప్పానికి, అది కూడా సింగిల్ రోడ్డు. టెలిఫోన్లు లేవు, కాలేజీలు లేవు. అందుకే ఆలోచించా, చిత్తూరు జిల్లాలో ఒక వెనుకబడిన ప్రాంతం కోసం నేను పని చేయాలని కుప్పం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 89, 94 మన గవర్నమెంట్ రాలేదు, అపోజిషన్ లో ఉన్నాం, పోరాటాలు చేశాం. 94 నుంచి 2004 వరకు మన ప్రభుత్వం వచ్చింది, అభివృద్ధి చేశాం. ఇప్పుడుండే అభివృద్ధి మీరు ఏ ఊరికి పోయినా, సిమెంట్ రోడ్డు అడిగినా, ఊర్లో వీధి దీపాలు అడిగినా, కాలేజీలను అడిగినా, ఏ అభివృద్ధిని అడిగినా దాన్ని ఎవరు చేశారంటే తెలుగుదేశం అని చెప్పే పరిస్థితిలో ఉంది. మీ ఎమ్మెల్యేగా నేనే చేశానని మీ అందరికీ సగర్వంగా విజ్ఞప్తి చేస్తున్నా. మళ్లీ 2004 నుంచి 14 వరకు అపోజిషన్ లో ఉన్నాం. మళ్లీ పోరాటాలే.